సాగర్, అసలేమైంది నాన్న నీకు? ఎందుకలా అంటున్నావు? సరిగ్గానేగా అన్నాను. ఇక్కడికి రావడం తనకి ఇష్టం లేనప్పుడు తనని నేను మర్చిపోవాలిగా, మరి నేనెందుకు గుర్తు చేసుకోవాలి? ఆ నేను చెప్పాను లేదా నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు మాతో పాటు మధ్యాహ్నం బిచ్చం ఎత్తుకోవడానికి రావాల్సి ఉంటుంది అని. నేను కూడా చెప్పానుగా నేను బిచ్చం ఎత్తుకోనని. బిచ్చం కాదు, భిక్ష. అది ఇక నువ్వు అడుక్కోక తప్పదు. నువ్వేగా అమ్మగారి ముందు పొగరిపోయావు కదూ, షరతులు పెట్టావు కదా ఆవిడికి, మీరొచ్చి నన్ను తీసుకెళ్తేనే వస్తాను అని. అలా అన్న తర్వాత నీకు మిగిలింది ఒకే ఒక దారి, భిక్ష ఎత్తుకొని బతకడమే. ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉండాలంటే ఇక్కడ నియమాలని నువ్వు పాటించక తప్పదు, అర్థమైందా? లేదు, నేను బిచ్చం ఎత్తుకోవడానికి రాను. బిచ్చం ఎత్తి తెచ్చిన అన్నం తిన్నను. ఏ పిల్ల, నువ్వేమైనా మా అందరికంటే గొప్పదానివా? కాదు, వితంతువ్వి, నువ్వు వితంతువ్వే మా అందరిలాగానే. ఈ ఆశ్రమంలో ఉండాలనుకుంటే నువ్వు ఇలాంటి జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాల్సి ఉంటుంది నువ్వు. నేను చేయనలా. పైగా నువ్వు అంటుంది తప్పు సుధా పిన్నమ్మా. నేను అలాంటి దాన్ని కాదు. నేను పూర్తిగా వేరు. మీ అందరిలాగా బిచ్చం ఎత్తుకొని బ్రతకను నేను. చూస్తావుగా, నేను చాలా గొప్పగా జీవిస్తాను. గొప్పగా బతకడం అంటే అసలు అర్థం తెలుసా నీకు? పెద్దతను మాత్రం మాకంటే వేరట. నువ్వింత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. మేమిల్లు తిరిగి భిక్ష అడగడం చూసి నువ్వు భయపడుతున్నావు కదూ. నీ భయం ఏంటంటే మాలాగా భరించగల సహన శక్తి లేదు కదా నీకు. కానీ ఇవన్నీ చేయకపోతే నీ జీవితం అంతా ఎలా గడుస్తుందనుకున్నావు? అవును, మమత అంటున్నది పూర్తిగా నిజం. మా బతుకులంత తేలికైనవేం కాదు. అయినా నువ్వు చాలా హాయిగా బతికిందానివి కదూ. ఎండలో పడి తిరగడం, ఇళ్ళిళ్ళు తిరగడం, అందరి ముందు చేతులు చాచి భిక్ష అడగడం, ఇలాంటివన్నీ నీ వల్ల అయ్యే పనులు కాదులే. అంత కాయ కష్టం చేయలేవు నువ్వు. అందువల్లేగా వద్దంటున్నావు. అదంతా నాకు అర్థమైందిలే. నువ్వెంతగా అరిచి గోల పెట్టు, నకరాలు చూపించు, ఎదిరించి మాట్లాడు, ఏం చేసుకున్నా సరే నువ్వు భిక్ష అడగడానికి రాక తప్పదు. నువ్వెలా రావో నేను చూస్తాను. నేను ఎలా చెప్తే అలా నువ్వు చేయక తప్పదు. అరే, లాక్కొని మరి తీసుకెళ్తాను నేను భిక్ష అడగడానికి. సుధా, మనం తన విషయంలో కొంచెం కఠినంగా ఉంటున్నాం అనిపించటం లేదా? లేదు పెద్దమ్మా, తను గనక ఇక్కడే ఉండాలని నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఇక ముందైనా తను ఇదంతా సహించవలసిందే కదా. అలా సహించలేకపోతే తన నిర్ణయం మార్చుకోవాల్సి ఉంటుంది. కాంతమ్మ గారి దగ్గరికెళ్ళి క్షమాపణ చెప్పుకుంటుంది. అప్పుడు ఆ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక్కడ తన్ని ఆపేవాళ్ళెవరూ లేరు, ఎవరు వద్దనరు. ఇదిగో, అందరూ ఒకసారి మళ్ళీ శ్రద్ధగా వినండి. ఇందులో ఎలాంటి పొరపాటు జరగకూడదు. రేపటి నుంచి శ్రాద్ధపు రోజులు ఆరంభమవుతాయా? అది ప్రతి ఏళ్లాగే ఈ ఏడాది కూడా పద్ధతిగా ఆచారంగా జరగాల్సింది, సరేనా? వితంతువును అయినందువల్ల నీవన్నీ చాలా విభిన్నమైన రీతిలో చేయవలసింది. అర్థమైందా మీ అందరికీ? అలాగే. గంగ కూడా వితంతువేగా, తను కూడా నానమ్మలాగే ఇవన్నీ. గంగ గురించి నేనెందుకు ఆలోచించాలి? ఏం చేసుకుంటుందో చేసుకోనివ్వు, నాకెందుకు?